మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్లో ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఎంపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమావేశాలు సభలతో హోరెత్తుతుంది. ఇక ఇయ్యాల కాషాయ దండు కాషాయమయంగా కూడా ఈ సభ మారబోతుంది. సో ఒక్కసారి మనం సభా ప్రాంగణం చూస్తుంటే కూడా అతిథుల కోసం సభ ఏర్పాట్లు ఇప్పటికే అయిపోయింది. ఇక ఎండాకాలం ఉండడంతో పాటు వచ్చే కార్యకర్తలకు కావచ్చు, వచ్చే పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి షామియానా కావచ్చు, కూలర్లు, మంచినీటి సౌకర్యం, మజ్జిగ ఇట్లాంటి ఏర్పాట్లు కూడా అన్ని చేసిర్రు అధికారులు. సో ఒక్కసారి మనం సభకు సంబంధించి ప్రాంగణంలో ఉన్నాం. సో సభా ప్రాంగణంలో హై సెక్యూరిటీగా కూడా మనం చూస్తున్నాం. సీసీ కెమెరాల నిఘా మధ్య కూడా ఈ సభ జరగబోతుంది. సో ఈ సభకు రాబోయే ముఖ్య అతిథులతో పాటు ఈ సభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరింత కూడా తెలుసుకుందాం. సో మనం గతంలో చూస్తే ఇప్పటికే ఇదే వేదికపై నుంచి అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ సభలు కూడా విజయోత్సవంగా జరిగాయి. అండ్ ఇవాళ జరగబోయే బీజేపీ సభ కూడా సభ 11 తర్వాత అయినప్పటికీ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండే బీజేపీ శ్రేణులు సభకి తరలి వస్తున్నారు. సో ఒక్కసారి దినేష్ కుల్చరి గారు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం. సో సభ ప్రాంగణం, సభ ఎప్పుడున్నా కానీ ఉదయం 7 గంటల నుంచే స్టార్ట్ అయింది శ్రేణులు. సో ఇవాళ ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు, సభ ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు ఈ సభలో? ఇందూరు పార్లమెంట్ అనేది ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి అడ్డా. ఇది ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ జనసంఘ్ నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా జనసంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో హెగ్డేవార్ గారు ఈ ప్రాంతం చెందినవారు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి శ్రేణులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, మేము ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు, వేరేది ఏం చేయలేదు, స్వచ్ఛందంగా మీరు కూడా చూస్తున్నారు. ఇంకా సభ మేము 1 గంటకు పర్మిషన్ తీసుకున్నాం. దీన్ని వారు అంటే 12 o'clock నుంచి పర్మిషన్ తీసుకున్నాం. మీరు సభ చూస్తున్నారు, సగం ఆల నిండి ప్రజలు వచ్చేస్తున్నారు. మిగతా దగ్గర రోడ్లు ఎక్కడో ఆపేస్తున్నారు, ఈ రోడ్డుకి వచ్చేదని కూడా చెప్తున్నారు. కాబట్టి నేను ఇవాళ విజ్ఞప్తి ఒకటే, అంటే ఇక్కడ ఈ దేశానికి, భారతదేశానికి సైనికుడు ఎంత అవసరమో దేశ రక్షణ కోసం, ప్రజలందరూ మంచిగా కడుపు నిండా అన్నం తినాలి, మంచిగా బాగుపడాలంటే రైతు ఎంత అవసరమో, భారతదేశ ప్రజలందరూ మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ అంత అవసరం అండి. ఇది ప్రజల్లో పాటుకపోయిన విశ్వాసం. ఇది ఇవాళ చాలామంది అడుగుతారు, బీజేపీ మేనిఫెస్టో ఏంది? బీజేపీ మేనిఫెస్టో వేరేది కాదు. భారతీయ జనతా పార్టీ పుట్టిన మౌలిక సిద్ధాంతం ఏంటి అంటే అంత్యోదయ, చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం చేయాలి. దాని ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఇవాళ స్పష్టంగా కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని సబ్కా ప్రయాస్ అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు చాలామంది ప్రజల్లోకి వెళితే మేము మోడీ గారికి వేస్తాం అంటున్నాం. అదే ప్రజలకు మోడీ గ్యారంటీ, మోడీకి ప్రజల గ్యారంటీ. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కూడా ఇందూరు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్ట మెజార్టీతోని, మంచి మెజార్టీతోని గెలవబోతుంది. సో ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో పాటు అతిథులుగా ఎవరు ఉండబోతున్నారు ఈ సభకు? ఎందుకంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి చాలా ఫేమస్ పర్సన్ పుష్కర్ సింగ్ ధామీ గారు, అలాగే మా జాతీయ ఓబీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మన గౌరవ డాక్టర్ లక్ష్మణ్ గారు, వారితో పాటు మా జిల్లాకు అంటే ఈ పార్లమెంట్ అభ్యర్థి, పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు, మా ఇద్దరు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, మా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు, మా ఎక్స్ ఎమ్మెల్యేసు, ఎక్స్ మినిస్టర్సు, పార్టీకి సంబంధించిన రాష్ట్ర, జిల్లా వివిధ పదాధికారులు ఉన్నారు వాళ్ళు, వీరందరితో పాటు ఎవరైతే నరేంద్ర మోడీ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా అందరూ మాకు అతిథులే. ఇప్పుడు వేదిక మీద కొంతమందే కూర్చుండొచ్చు, కానీ ముందర కూర్చున్న వాళ్ళే ముఖ్యమైన అతిథులు. కాబట్టి వచ్చే ప్రజలందరూ కూడా దీవించడానికి వచ్చి ధరంపూరి అరవింద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోడీ గారిని ఈసారి 400తో మరొక్కసారి 3వసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల విశ్వాసం ఏదైతే ఉందో అదే మా యొక్క ఆతిథ్యం. సో దాదాపు తండోపతండాలుగా తరలి వస్తున్నారు కాషాయ దండు. సో దాదాపు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము కేవలం అరేంజ్మెంట్స్ ఏం చేశాము, ఈ బహిరంగ సభలో ఎన్ని చైర్లు పడితే అన్ని చైర్లు వేయగలిగాము. మంచినీళ్ళు ఏదో మజ్జిగ ప్యాకెట్లు ఆర్గనైజ్ చేశారు ఎవరో, వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు ఆర్గనైజ్ చేశారు. అంటే ఇది చూస్తుంటే ఈ బహిరంగ సభ మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, వివిధ దండలు వాళ్ళకి చెప్పి డాక్రాకు మహిళలు బలవంతంగా రావాలని చెప్పో ఇంకోటి చెప్పో వీళ్ళంతా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ మొన్నటిదాకా 10 ఏళ్ళ అధికారం ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ కేవలం ఇవాళ అంటే కార్యకర్తల పార్టీ, ఇది అభిమానుల పార్టీ ఇది. కాబట్టి ఇవాళ మీరు చూస్తున్నారు, వాళ్ళు ఉదయం నేను 8 o'clock ఇక్కడికి వస్తే 8 o'clock వచ్చేటోళ్ళకే 100-200 మంది ఆల్రెడీ వచ్చాను, అన్న మేము ముందర కూర్చుంటాం అన్నాను. అంటే ఇది భారతీయ జనతా పార్టీ మీద అభిమానం, నరేంద్ర మోడీ మీద వాళ్ళకున్న విశ్వాసం అండి. 100% మేము ఇంకా చాలా కూడా క్షమాపణ కోరుతున్నాం ప్రజలందరినీ, ఎందుకంటే అరేంజ్ చేయలేకపోతున్నాం.
ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మేము ఇంతే పెట్టుకోవాలి, ఇంతే ఖర్చు పెట్టాలంటే ఈ స్టేజ్ వేస్తే కూడా వాళ్ళు లెక్కలు కడతారు, కుర్చీలకు లెక్కలు కడతారు. కాబట్టి ఎక్కువ కూడా మేము ఇది చేయలేకపోయాం. సో ఇంకోవైపు మనం చూస్తుంటే సభా ప్రాంగణం కూడా నిండిపోయిన పరిస్థితి అండ్ వచ్చే వారి కోసం చైర్స్ అరేంజ్ చేసిండ్రు. సో ఎప్పటి వరకు కంటిన్యూ కాబోతుంది సభ? దాంతోపాటు నామినేషన్స్ ఇవాళ లాస్ట్ సెట్ దాఖలు ఎప్పుడు జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ 11:40కి వారు ల్యాండ్ అవుతారు. 11:40 గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి వారు మా పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గారు అలాగే రాకేష్ రెడ్డి గారు, వీరిద్దరు ఎమ్మెల్యేతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, వీరు 5గురు వెళ్ళి ఒక సెట్ వేసి ఇక్కడ కరెక్ట్ 12 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. మనకు 12 గంటలకు ఈ బహిరంగ సభ మొదలవుతుంది. ఎక్కువ కూడా స్పీకర్స్ ఉండరు, 1-1:30 లోపల. ఎందుకంటే మళ్ళీ వారు ఫ్లై వెళ్ళాలి, వారు లంచ్ చేయాలి. ఎందుకంటే వారు అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి వచ్చి డైరెక్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి వారు లంచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళాలి. కాబట్టి ఇదంతా కూడా 2 గంటల లోపల లంచ్, మళ్ళీ వాళ్ళ టేకప్ కూడా 2 గంటల లోపల కంప్లీట్ అవుతుందండి. సో ఇట్లా మొత్తానికైతే ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు మనం చూస్తున్నాం కదా, సంకల్ప్ సభ జరగబోతుంది. సంకల్ప్ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పటికే కార్యకర్తలు కూడా గ్రౌండ్కి రానున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు 4 సెట్లు దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీగా ఉండే ఎంపీ ధర్మపురి అరవింద్ ఇవాళ 5వ సెట్ వేయబోతున్నారు. అయితే మొదటి సెట్ నుంచి కూడా ఒక వినూత్నంగానే సెట్ దాఖలు అనేది చేస్తూ వస్తున్నారు. అది మన అందరికీ ఎరకనే. ఇక ఇవాళ జరగబోయే ఆఖరి సెట్ దాఖలు కూడా ముఖ్యమంత్రితో పాటు ఈ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళబోతున్నారు. అయితే ఈ తంతంతా కూడా న్యూ కలెక్టరేట్ ఆఫీసర్ దగ్గరనే, అంటే రిటైనింగ్ ఆఫీసర్ అక్కడే ఉన్నారు కాబట్టి సో అక్కడ అదంతా కంప్లీట్ అయిన తర్వాత సభకు వచ్చి ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాలు కూడా ఉండబోతున్నాయి. సో మొత్తానికైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి. నిజామాబాద్ ఒక సభ తర్వాత ఇంకొక సభతో హాట్గా ప్రచారాలు సాగుతూ హీటెక్కిపోతుంది. ప్రచారాలతో, విమర్శలతో, ప్రతి విమర్శలతో. సో ఇవాళ కూడా బీజేపీ నుంచి ప్రధాన అంశంగా గల్ఫ్ బోర్డు ఉండబోతుంది అండ్ పసుపు బోర్డుకు సంబంధించిన కూడా అండ్ బోధాన్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ 3 అంశాలే ఈ సభ ప్రాంగణం నుంచి కార్యకర్తలను ఉద్దేశించి కావచ్చు, ప్రజలను ఉద్దేశించి కూడా కార్యక్రమం జరగబోతుంది. సో ఇది సభ ఏర్పాట్లకు సంబంధించి, సభ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.